ఒక్కసారి నా పేరు దాసరి సోమరాజు, ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని. కూటమి 2 ఏళ్ల పాలనలో ఈ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 22 మంది మా దళిత జాతి బిడ్డల్ని అత్యంత దారుణంగా హత్యలు గురి కాబడినటువంటి మా బిడ్డల యొక్క వాళ్ళ కుటుంబాలకి న్యాయం చేయాలని డిమాండ్తో ఈరోజు ఏపీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అనేక దళిత సంఘాలని అలాగే అనేక రాజకీయ పార్టీలు కూడా సంఘీభావం తెలపడం కోసం వచ్చినటువంటి నాయకత్వానికి అలాగే బాధిత కుటుంబాలకి న్యాయం చేస్తూ ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ పెడుతూ ఫాస్ట్ ట్రాక్ కోర్టుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని, అలాగే దళిత కుటుంబాలు హత్యకు కాబడినటువంటి వాళ్ళ కుటుంబాలకి ₹1 ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, ఎస్సీ ఎస్టీ సంబంధించిన హత్య కేసుల్లో పెండింగ్ లో ఉన్నటువంటి ఉద్యోగాలు భూమి కూడా వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని ఈ 3 డిమాండ్లతో ప్రభుత్వం కోసం దిగి రావాలని చెప్పి ఈరోజు ఈ ధర్మ పోరాట దీక్షను ఏర్పాటు చేశాం. చెప్పగిరి లక్ష్మీనారాయణ హత్య అత్యంత దారుణంగా కర్నూలు జిల్లాలో దారుణంగా టిప్పర్ లారీతో గుద్దిచ్చి చనిపోలేదని కూడా కారులో నుంచి బయటికి తీసి కొడవలతో నరికితే కనీసం ఆ కేసు ఆ కుటుంబానికి ఇంకా న్యాయం జరగల. అలాగే టీఎం రమేష్ అనేటువంటి ఒక మాదిగా లీడర్, ఒక కులానికి అధ్యక్షుడు వహిస్తున్నటువంటి అతన్ని ఒక బీసీ మహిళా బిడ్డకి న్యాయం చేయడం కోసం వెళ్తే అతన్ని కూడా క్రూరంగా ఇంటి దగ్గర వాకింగ్ వెళ్తే అతన్ని ట్రాక్టర్తో గుద్దిచ్చి చంపి అత్యంత దారుణంగా 12 మంది చంపడం జరిగింది. అలాగే గోవిందమ్మ తన భూమిని లాక్కున్నటువంటి కొంతమంది అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు అలాగే కూటమి పాలనలో ఉన్నటువంటి నాయకులు భూములు లాక్కుంటే ఆ భూమి కోసం పోరాటానికి వెళ్తే ఆ గోవిందమ్మని అత్యంత దారుణంగా ట్రాక్టర్తో తొక్కించి చంపినటువంటి సంఘటన. అలాగే జానకమ్మ డిసెంబర్ 27వ తేదీన ఇంటి నుంచి బయటికి వెళ్తే జానకమ్మని ఆటోలో తీసుకొచ్చి అడవిలో తీసుకెళ్లి దారుణంగా చంపేసినటువంటి సంఘటన. ఈ రోజుకి ఆ కుటుంబానికి న్యాయం జరగల. ఆ కుటుంబ సభ్యులు కూడా ఎక్కడ నాతో పాటు ఉన్నారు. అలాగే అదేవిధంగా బ్రహ్మంగారు మొత్తం కడప జిల్లాలో సతీష్ ఓబులేషను వీళ్ళిద్దరు యువకులు వీళ్ళని చెరువులో పడేసి చనిపోయి హత్య కాబడితే ఈ రోజుగా కేసు కోసం 7 నెలలుగా రోడ్లెక్కి పోరాడుతున్నాం. ఆ కుటుంబంలో ఇంకా కనీసం మర్డర్ కేసు కింద కూడా కేసు కట్టలా. అలాగే ఏహో అనేటువంటి ఒక మాదిగ బిడ్డని లాకప్ డెత్లో చంపేసి ఆ కేసును కూడా ఇంకా అసలు ఆ కేసే మాయం చేసేటట్టు చేశారు. అదేవిధంగా సంజయ్ అనేటువంటి కర్నూలు ఒక కార్పొరేటర్, తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ సంజయ్ అత్యంత దారుణంగా నడు రోడ్డు మీద కొడవలతో హత్య చేసి నరికి చంపితే సంజయ్ కుటుంబానికి కూడా న్యాయం జరగల. అలాగే మనోహర్ అనే వ్యక్తిని మంచినీరు బాటిల్ దగ్గర అడిగితే ఏమందుకు వారు బారులో ముందు తాగుతూ రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తిని అడిగినందుకు ఇవ్వబోతే ఇంటికి ఆటోలో వెళ్ళి కత్తితో పొడిచి చంపితే ఈ రోజుకి ఆ కుటుంబానికి న్యాయం జరగల. అదేవిధంగా నిన్న కాక మొన్న మా రావులపాలెంలో అనువు సాయనట్టు ఒక 23 ఏళ్ల కుర్రాన్ని ఇంటి పాడిపోయినటువంటి స్థలంలో రాయి తీసుకొని తలను బాధి తలలో ఉన్నటువంటి కళ్ళును కూడా బయటికి తీసి అత్యంత దారుణంగా చంపితే ఈ రోజుకి ఆ కేసు అయింది కూడా ఆ బాధిత కుటుంబానికి తెలియట్లా. అదేవిధంగా విజయభాస్కర్, ఇది చాలా దారుణమైన సంఘటన. సత్యసాయి జిల్లా మరకసిర మా నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా మా మాదిగ సామాజిక వర్గం చెందిన వ్యక్తి. ఇదే ఎంఆర్పీఎస్ వ్యక్తి అక్కడే జరిగితే ఫోన్ చేసి పిలిపించి ఎవరైతే ఒక మహిళ ఫోన్ చేసి ఆ విజయభాస్కర్ని పిలిపిస్తే మధ్యాహ్నం 12:15కి వెళ్ళిన వ్యక్తి 1:30కి అదే బిడ్డ ఫోన్ చేసి కుటుంబ సభ్యులకి మీ అబ్బాయి చనిపోయాడని చెప్తే ఆ కేసు గురించి ఇప్పుడు పోరాడుతుంటే ఆ కేసులో నేచురల్ డెత్ అని చెప్పి రిపోర్ట్ రావడం కూడా చాలా బాధాకరం. ఆ కేసులో కూడా రీపోస్ట్ మార్టం చేసి అది హత్యగా నిర్ధారించాలని కూడా డిమాండ్ చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఏడుకొండలు నెల్లూరులో అత్యంత దారుణంగా
కస్టోడియల్ డెత్ అది దారుణంగా కొట్టి చంపేశారు. ఆ కేసులో కూడా న్యాయం జరగ బాధితులందరూ కూడా ఇక్కడ ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు. అదేవిధంగా పెంచలయ్య ఒక సిపిఐ పార్టీకి చెందిన పెంచలయ్య అక్రమ మద్యాన్ని అమ్ముతున్నారని పోరాటం చేస్తే పెంచలేని కూడా గంజాయి తాగే బ్యాచ్ అందరూ కలిసి దారుణంగా రోడ్డు మీద చంపారు. వీటిలో కూడా న్యాయం జరగల. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రాంతి కుమార్ పేరుపోగు క్రాంతి కుమార్ ఈ రాష్ట్రం అందరూ చూశారు. ఒక సిఐ నాగరాజు వల్ల ఒక కాపీ బిడ్డ గాదే సాయి కృష్ణ హత్య అయింది కూడా ఎవరు తెలియదు. ఆ కుటుంబాన్ని పిలిపించుకోనల్లా మద్దతు ఇచ్చిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అదే సీఐ వల్ల మా మాదిగ జాతి బిడ్డ అలాగే మాదిగులకి లీడర్ గా పనిచేసినటువంటి పేరుపో క్రాంతి కుమార్ గారు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం మాదిగులు జెండా పెట్టి మోసినటువంటి మాకు మా బిడ్డను కోల్పోతే పరామర్శించడం కాకుండా ఈ రాష్ట్ర హోంమంత్రి కూడా కనీసం స్పందించకుండా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ సభ్యులు ఎవరు కూడా మాదిగ కుటుంబంలో అన్యాయానికి గురైతే స్పందించరా పరామర్శించరా. ఆ కేసులో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించి ఆ కుటుంబానికి బాధ్యత వహించడం అలాగే అనేక సంఘాలు అనేక పార్టీలు బహుజన సమాజ్ పార్టీ సభ్యులు కూడా క్రాంతి కుమార్ కేసులో కుటుంబాన్ని పరామర్శించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ రోజు చేస్తున్నటువంటి దీక్ష మా 3 డిమాండ్లు కనుక 17వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలు పూర్తయ్యే లోపు ప్రభుత్వం ఖచ్చితంగా మేము కోరుతున్న డిమాండ్లు కూడా తీర్చాలని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ మా కోసం సంఘీభావానికి వచ్చినటువంటి అందరికీ అనేక సంఘ నాయకులకి అనేక పార్టీలకి అలాగే మా పెద్దలు జస్టిస్ చంద్రకుమార్ గారికి ప్రత్యేకంగా మేమంతా రుణపడి ఉంటామనిగా తెలియజేసుకుంటాం. ఇవన్నీ కూడా రాజకీయంగా ఎంతో చైతన్యం పొందినటువంటి ఒక ప్రాంతాలు. భారతదేశానికే ఈ ప్రాంతంలో ఉండేటువంటి నాయకులు ఎప్పటి నుంచో కూడా ఒక పొలిటికల్ గైడెన్స్ ఇచ్చినటువంటి ఒక ప్రాంతం ఇది. దానిలో అటువంటి చోట ఈరోజు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా 79 సంవత్సరాలు అయిన తర్వాత ఇవాళ రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు 76 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇప్పటికీ దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, దళితులు హత్యలకు గురవుతున్నారు అని అంటే ఏంటి కారణం? ఎవరు కారణం? ఒకటి మటుకు గుర్తుపెట్టుకోవాలా, ఇవాళ ఏ కులం వాళ్ళైనా ఎవరైనా ఎంత పెద్దవాళ్ళైనా ఎంత డబ్బున్న వాళ్ళైనా ఎంత రాజకీయ అధికారం ఉన్న వాళ్ళైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఏంటనంటే బలవంతుడ నాకేమని పదుగురితో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతుడ నాకేమని పరువులతో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదే సుమతి. దానిలో ఒక టైం వచ్చినప్పుడు నీ డబ్బు నీ అధికారం నీ పవర్ నీది కూడా ఏది కూడా పనిచేయదు. ప్రజా తిరుగుబాటు జరిగినప్పుడు మొన్న ఢిల్లీలో జరిగింది ఏంటిది? దానిలో యూత్ కనుక తిరుగుబాటు చేసినప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రికి తల వంచి రాజీనామా చేయాల్సిన పరిస్థితి అనేది భారతదేశంలో ఏర్పడింది.